మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం దాహంతో ఉన్న కాకి కథ చెప్తామా? ఓకేనా? ఇంగ్లీష్ లో తెలుగులో కూడా ఉంది. ఓకేనా? మండు వేసవిలో మధ్యాహ్నం దాహం వేసిన ఒక కాకి ఒక గ్రామంలో ఎగిరి వెళ్ళిందంట. ఎలా వెళ్ళింది? దాహంతో ఎగిరి వెళ్ళింది. అది నీటి కోసం వెతుకుతూ ఉంది. అది అన్ని చోట్ల వెతికి చూసింది, కానీ నీరు దొరకలేదు. అయితే చివరిగా ఒక కాకి ఒక ఇంటి బయట ఉన్న ఒక కుండను చూసింది. పాపం కుండలో చాలా కొంచెం నీరు ఉంది. అది కుండ లోపలికి తన మెడను పెట్టడానికి ప్రయత్నించింది, కానీ కుండ మూతి ఇరుకుగా ఉంది. దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ నేల మీద చాలా గులకరాలు పడి ఉన్నాయంట. అది తన ముక్కుతో నేల మీద గులకరాయిని తీసుకొని కుండలో వేసింది. ఎలా వేసింది? కుండలో గులకరాలను వేసింది. నీటి మట్టం పెరిగింది. గులకరాళ్ళు నీటిలో వేయగానే కుండలోనే నీటి మట్టం పెరిగింది. పైకి వచ్చాయి. కొంచెమే ఉన్నాయి కానీ పైకి వచ్చాయి. ఓకేనా? ఈ విధంగా అది చాలా గులకరాలను కుండలో వేసింది. నెమ్మదిగా నీటి మట్టం కుండ అంచుల వరకు వచ్చిందట. అప్పుడు నీరు పైకి వచ్చింది, కుండ మీదకి వచ్చింది. కాకి సంతోషంగా నీళ్లు త్రాగి ఎగిరిపోయింది. హ్యాపీలీ డ్రింక్ ద వాటర్ అండ్ ఫ్లో అవే. అంటే ఇది నీతి సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం దొరుకుతుంది. తర్వాత దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. అంటే ఇది నీతి సంకల్పం ఉన్న చోట తప్పకుండా మార్గం దొరుకుతుందని నీతి అన్నమాట. ఓకేనా?